హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు పాయసం చేస్తున్నాను. పెసరపప్పు పాయసం అనేది సమ్మర్లో ఈ విధంగా మనం చేసి పెట్టినామంటే ఒళ్ళు సెలవు పడుతుందండి. తప్పకుండా పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి. నేను 3/4 కప్పు పెసరపప్పు తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి 1.5 కప్పు వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత దాన్ని మ్యాష్ చేసే అవసరం లేదు. ఒక గిన్నెకు తీసుకున్నానండి, అది ఇక్కడ చూపించలేదు. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు 3 కప్పులు వేసుకున్నాను. 3/4 కప్పు బెల్లం కూడా వేసుకున్నాను. ఇక్కడ చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఈ పెసరపప్పు పాయసం గిన్నెను పెట్టుకునేసి గరిటెతో బాగా కలుపుకోవాలండి. మనకు బెల్లం అంతా కూడా మెల్ట్ కావాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ తర్వాత నేను చక్కెర వేసుకునేసి పౌడర్ చేసిండేది అది ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలాగా వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకునేసి తర్వాత మనము నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించకుండా లేదండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ను కాజు, బాదం, పిస్తా, తర్వాత ఇలాగా ద్రాక్ష అన్నీ కూడా వేసుకునేసి పాయసంలో వేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.